ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాక్యం వినడానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యం అందుకొని ఆయన చేత దీవించబడి ముందుకెళదాం. ఇటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. కడపటి వారు అంటే చివరిగా ఉన్న వాళ్ళు అండి. మొదటి వారు చివరి వాళ్ళు అవుతారు, చివరి వాళ్ళు కూడా మళ్ళీ మొదటి వాళ్ళు అవుతారు అని దేవుడు వాక్యము ద్వారా చెప్తున్నాడు. అంటే ఈ వాక్యాన్ని దేవుడు మనకెందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే, మన ఆత్మీయ జీవితంలో మనం గ్రహించినప్పుడు కొన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం దేవుని ఎదుట కొనసాగుతున్న టైంలో కొంతమంది ఎంతో బలమైన విశ్వాసులుగా మనం వాడబడుతూ దేవునిలో ప్రతి విషయంలో ముందుంటూ ఆయన మహిమపరుస్తూ దేవుడే మన ఊపిరి, దేవుడే మన ఉనికి అని అన్నట్టు ఆయనలో కొనసాగిపోతామండి. కానీ కొంతకాలానికి ఏమైపోతామంటే మన స్థితి మారిపోతుంది. మనకంటే ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని తర్వాత స్థితిలోనికి వస్తారో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతో బలంగా మార్చబడిపోతారు, ఎంతో ఘనంగా దేవునిలో నిలబడిపోయి దేవుడిచ్చి ప్రతి ఆశీర్వాదమును అందుకొని ఆ పరలోక తండ్రిని గణపరుస్తూ ముందుకెళ్ళిపోతారండి. మరి దేవుడు అంటున్నాడు, మొదట ఉన్న నీ విశ్వాసం ఏమైంది? మొదట ఉన్న నీ ఆత్మీయ జీవితంలో నా మీద ఆధారపడిన స్థితి ఏమైంది? ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, ఒక పొలములో పని చేసుకుంటూ ఉండి పొద్దున నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటున్న వారికి, మధ్యలో వచ్చి 1 గంట పని చేసిన వారికి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా పని చేసిన వారికి, ఈ విధంగా కేటగిరీస్ లో వాళ్ళందరూ పనులు చేసి వచ్చిన తర్వాత జీతం ఇచ్చే టైం ఒకటి ఉంటుంది కదండి సాయంత్రం పూట. సో ఆ జీతం అందుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో మొదటి నుంచి పనిచేసిన వాళ్లకు అదే జీతం ఇస్తున్నాడు ఆ పొల యజమాని. ఆ తర్వాత కొంతసేపు పని చేసిన వారికి కూడా అదే జీతం ఇస్తున్నాడు, 1 గంట పని చేసిన వారికి కూడా అదే జీతం ఇస్తున్నారు. అప్పుడు ఆ పని వాళ్ళల్లో యేసయ్య దగ్గర అడుగుతున్నారు, ప్రభా ఇట్లా ఎట్లా జరుగుతుంది? మేము పొద్దున్నే టైంకి వచ్చేసాం కదా, మేము టైంకి వచ్చి అక్కడ నుంచి మేము చేయాల్సిన ప్రతి పనిని నమ్మకంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈ టైం దాకా కూడా, అంటే పని అయిపోయే టైం దాకా కూడా మేము స్థిరంగా నిలబడి ఖచ్చితంగా యథార్థంగా మేము కష్టపడ్డాము కదా, మరి మాకెందుకు ఇదే ప్రతిఫలం వచ్చింది? మరి మేము చూస్తూ ఉండగానే మధ్యలో వచ్చి జాయిన్ అయిన వాళ్ళన్నా కావచ్చు, లేక ఆ తర్వాత వచ్చిన వాళ్ళన్నా కావచ్చు, ఇంకా టైం అయిపోతుంది అని వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు, మరి వాళ్లకు కూడా సేమ్ అదే జీతం ఇస్తున్నారు కదా, మరి ఇది ఎట్లా ప్రభా అని చెప్పి యేసయ్య దగ్గర అడిగినప్పుడు యేసయ్య ఇచ్చే జవాబే ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడండి. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని అక్కడ అది కేవలం ప్రాక్టికల్ గా శారీరకంగా చేసే పనికి అక్కడ దేవుణ్ణి వాళ్ళు అడిగినందుకు యేసయ్య జవాబిస్తున్నాడు. కానీ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని అంటున్నాడు. కడపటి వారు ఎవరంట? చివరి స్థితిలోనికి కూడా వచ్చేసేసి ఎంతో విశ్వాసంగా దేవుని ముందు నిలబడి, ప్రభా ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకుంటూ నడిపిస్తున్నావు తండ్రి అని వాక్యానుసారంగా యథార్థ హృదయముతో జీవించి దేవుని పాద సన్నిధిలో గడిపేవారే కడపటి వారు ఏమైపోతున్నారంట? మొదటి వారుగా మార్చబడుతున్నారు. మరి మొదటి వారు ఏమైపోతున్నారు? కడపటి వారిగా మారిపోతున్నారు. అంటే ప్రారంభించిన క్షణం మొదలుకొని, ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టిన క్షణం మొదలుకొని ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఆయన కృప పొందుకుంటూ అన్ని విషయాలలో ఆయనకు కృతజ్ఞతగా జీవిస్తూ అన్నిట్లో ముందు కొనసాగుతూ తర్వాత కొన్ని పరిస్థితులను బట్టో కొన్ని స్థితిగతులను బట్టి మారిపోతూ దేవుని సన్నిధికి వచ్చేసరికి రాను ఏమైపోతుందండి? ఆత్మీయ స్థితి దిగజారిన స్థితిలోనికి వచ్చేస్తుంది. ఏమైపోతున్నారు? దేవుడు ఏమంటున్నాడు, ఆ మొదటి వారు కూడా కడపటి వారు అయిపోతారు. అది మీ క్రియలు కాబట్టి, మీరున్న స్థితిగతులు కాబట్టి మీరు ఏమైనా చేయగలరు. కానీ నా దగ్గర ఒక రూల్స్ ఉంటుంది, నాకు ఒక సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారమే జరుగుతుంది అని చెప్పి మీరు ఎలా ఉండాలి? ఆత్మీయ జీవితంలో దినదినము ఎదగడానికే చూసుకోవాలి. దేవుడి పాద సన్నిధిలో విశ్వాసంలో ముందుకెళ్ళడానికే చూసుకోవాలి. ఈరోజు ఈ పని ఉందంటే రేపు ఇంకొక పని ఉందంటే రేపు ఇంకొకటి ఉంటుంది, ఎల్లుండి ఇంకొకటి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నేను వస్తాను ప్రభా అని అంటే అది మొదటి అదే నీది. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు, నీ యొక్క స్థితిని బట్టి నేను నీ మీద నింద మోపవలసి ఉన్నది నీ మీద అని దేవుడు సెలవిస్తాడా లేదా అండి? మునుపటి ప్రేమ నీకు లేదు అని దేవుడు అంటున్నాడు. అంటే ఆ మునుపటి విశ్వాసం ఏమైపోయింది మన జీవితాల్లో? చాలా విపరీతమైన పనులు అయిపోతుంది, విపరీతమైన శోధనలు అయిపోతుంది, చాలా కొంచెం కూడా టైమే ఉండట్లేదు. అదే విధంగా చాలా బిజీ అయిపోయాం. దేని గురించి బిజీ? దేవుడి గురించి నా బిజీ ఉందా? నీ లైఫ్ లో నువ్వు కలిగి ఉండాలన్న ప్రాముఖ్యమైన విషయం దేవుని సన్నిధిలో నువ్వు గడపడం నేర్చుకోవాలి. దేవుని కొరకు ప్రయాసపడడం నేర్చుకోవాలి. ఆ మహోన్నతుని ఘనపరచడానికి నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు గంట పని చేసినా నీ విశ్వాసం
విశ్వాసమును బట్టి నీ జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ముందు నుంచి మేమున్నాం ప్రభా, ఎంతో విశ్వాసంలో ఉన్నాం, మేమే నడిపించాం, మేమే నిలబెట్టుకున్నాం, కానీ ఈ రోజు మాకే ఏమి లేకుండా అయిపోతుంది అంటే మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు ఎవరికి ఏది రాదండి. నిన్ను పిలిచిన నీ దేవుడే నీకు విశ్వాసము ద్వారా నీ ప్రతిఫలమును దేవుడు నిర్ణయించి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు ఎదురు చూడాల్సిందైనా పొందుకోవాల్సిందైనా ఆ సర్వోన్నతుడి దగ్గర మాత్రమేనని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి దేవుడి దగ్గరకు వచ్చి, మనుషులతో చెప్పుకునే అవసరం లేదు, నిన్ను కనపరుచుకోవడానికి నీ దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా ఈరోజు నేను నిన్ను అడుగుతున్నానయ్యా, నేను ఎక్కడ ఉన్నా తండ్రి, నేను మొదటి స్థితిలో ఉన్నానా, కడపటి స్థితిలో ఉన్నానా? నేను పొద్దున్నుంచి కష్టపడుతూ సాయంత్రం దాకా నీ సన్నిధిలోనే ఉండి నీ ఎదురున్న ప్రతిఫలంని నేను అందుకోవడానికి అధికారం అర్హత కలిగి ఉన్నానా, లేక నేను ఏదో నాకు ఇష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చేసి ఆ కొద్దిపాటి సమయంలో దేవా నన్ను నిలబెట్టుకొని అడిగితే నేను ఆ స్థితిలో ఉన్నానా, నాకు చూపించంటే ఈరోజు నీకు చూపించడా దేవుడు? దేవుడు అంటున్నాడు, ఆ కొద్దిపాటి సమయమైనా యజమాని దగ్గర గడిపిన వాళ్ళని పూర్తి జీతం ఇచ్చాడు అంటే ఆ కొద్దిపాటి సమయంలోనైనా సంపూర్ణమైన విశ్వాసమును వాళ్ళ యజమానికి కనబరిచినారు కాబట్టి ప్రతిఫలం వాళ్ళు అందుకున్నారు. మరి నువ్వు పొద్దున్నుంచి చేసినా నీకు అదే జీతం వచ్చింది అని అంటే ఏ విధమైన ఎదుగు బొదుగు లేని విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నావేమో సహోదరుడా, సహోదరి. నీకు కార్యం చేస్తేనే ఆ సర్వోన్నతుడు దేవుడు అవుతాడు, లేకుంటే ఆయన ఏం చేయకున్నా ఆలస్యమైన మన సొంత ప్రయత్నాల్లో మనం ఉండిపోయి దేవుని మీద సనుగుడు గొనుగుళ్లతో మనం నిలబడిపోతున్నాం. సనగడానికి గొనగడానికి మనం ఇజ్రాయేల్ ప్రజలం కాదండి, యేసయ్య బిడ్డలమండి. మనం తన రక్తమును మన కొరకు పంచాడు, తన ప్రాణమును మన కొరకు పెట్టాడు, ఆయనతో పాటు పాలిభాగస్తులుగా మనల్ని చేసుకున్నాడు. ఆ పరలోక తండ్రికి మనల్ని కూడా ఆయనను నమ్మిన మనకు కూడా వారసత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇన్ని చేసిన దేవుడు సన్నిధిలో మనం గడపాలన్నా లేదా? అందుకే అంటున్నాడు, పక్క వాళ్ళ జీతం గురించి, పక్క వాళ్ళ విశ్వాసం గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు. నీ స్థితి ఏమై ఉందో ముందు నువ్వు గమనించు, నువ్వు గుర్తించుకో. దాన్ని బట్టే నేను నీకు ఇచ్చేది నువ్వు పొందుకుంటేది ఆధారపడి ఉందని దేవుడు మనతో మాట్లాడి ఆ భయాన్ని నేర్పిస్తున్నప్పుడు మనం ఎంతసేపు పక్క వాళ్ళ మీదనే దృష్టి పెట్టి ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పోయారు, మేము నడిపిస్తే వచ్చారు, మేము నడిపిస్తే ఉన్నారు, వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోతున్నారు, మేమేమో వెనక్కి అంటే ఎవరు ఆపారు మిమ్మల్ని? అదే విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళతో సమానంగా మీరు వెళ్ళిపోవచ్చు, లేకంటే వాళ్ళని దాటి ముందుకు కూడా వెళ్ళిపోవచ్చు కదా. దేవుడు అదే ఈరోజు నీతో మాట్లాడుతూ, పక్క వాళ్ళతో నిన్ను నువ్వు పోల్చుకోకు, నీ దేవుణ్ణి పోలి నువ్వు నడుచుకో. ఆయన నీకు మాదిరికరముగా ఉన్నాడు. ఆ పరలోక తండ్రి ఆ తండ్రికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత విధేయత చూపి ఆయన దగ్గర నిలబెట్టుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:5 కూడా ఏమంటున్నాడు, మనుష్య స్వరూపమును ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విధేయతతో వచ్చాడంటండి. పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయుటకు వచ్చానని అంటున్నాడు. ఈరోజు మనం కొంత విశ్వాసంలో బలపడగానే, మనం కొంచెం ప్రార్థనా పరులము అన్న ట్యాగ్ ఒకటి మనకు రాగానే, మనం ఇంకా అద్భుతంగా పాడగలము, చేయగలము అన్న ఒక మాట రాగానే మన స్థితి, మన అసలు రూపం వెంటనే బయటకు వచ్చేస్తుంది. దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు జీవితం అంతా కష్టపడి ఆత్మీయతలో నేను మొట్టమొదటి స్థానంలో ఉన్నానని నువ్వు అనుకుంటే ఇచ్చే జీతం కాదు ఇది. నేను అనుకుంటే నీకు వచ్చే జీతం అయి ఉందని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఎలా ఉన్నా? మొదటి స్థితిలో ఉన్నామా, కడపటి స్థితిలో ఉన్నామా? రేపు దేవుడు వచ్చే టైంలో మొట్టమొదటి స్థానంలో నేను ఉండాలి అని నేను కోరుకుంటే ఈ రోజు నుంచి దిద్దుకుందాం మనం దేవుని దగ్గర, దేవుని పాద సన్నిధిలో మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని కనిపెడదాం. దేవా నేను ఏ స్థితిలో ఉన్నా నాకు చెప్పంటే మీకు చెప్పడా దేవుడు? దేవా నాకు చూపించాయా నేను ఏ స్థితిలో ఉన్నా, మొదటి స్థితిలో ఉన్నానా, కడపటి స్థితిలో ఉన్నానా? నాకు నేర్పించు ప్రభా. మొదటి స్థితిలో ఉన్నా చివరిదాకా నేను అదే నమ్మకంతో, విశ్వాసంతో నీ మీద ఆధారపడి నువ్వు ఇచ్చే జీతాన్ని నేను అందుకోవాలి. కానీ 1 గంటకు వచ్చి అందుకున్నాడు కదా అని పక్క వ్యక్తిని చూసి నీతో మాట్లాడితే వచ్చే జీతం కాదయ్యా. అటువంటి స్థితిని మా నుంచి తొలగించు ప్రభా. యథార్థతతో, విశ్వాసముతో మీ ముందు కొనసాగడానికి సహాయం చేయండి. అందుకే దేవుడు ఏమన్నాడు, నీతిమంతుల గుడారము వర్ధిల్లును అని దేవుడు సెలవిచ్చాడు. నీ గుడారము వర్ధిల్లాలంటే దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు ఆ వాక్కును పట్టుకొని మనల్ని మనం దిద్దుకుంటూ ఆయన కృపలో వర్ధిల్లుతాం. వీటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఆదరించిన మా గొప్ప దేవా, నీ వాక్కునిచ్చి బలపరిచిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా యేసయ్య. మరి ఈ సమయంలో విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా నీ యందు తగ్గించుకొని నీ కృప పొందుకునే భాగ్యమును మాకు దయచేయండి నాయన. మీకే వందనాలు. అనేకులను మీరు ఆశీర్వదించి వాక్యము విన్న మమ్మను కూడా మీరు బలపరిచి ముందుకు నడిపించమని నాయన. ఈ రోజు మీ వలన పొందుకున్న ఈ దినములో ఎవరెవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో, ఎవరైతే యానివర్సరీలు జరుపుకుంటున్నారో వాళ్ళందరూ మీ వలన పొందుకున్న దినమై ఉన్నది
ఉన్నది కనుక, మీ వలన పొందుకున్న సంవత్సరం అయి ఉన్నది కనుక, మీరు దిగి వచ్చి వారిని అందరినీ మీ ఆశీర్వాదంలో స్థిరపరిచి మీ దీవెనలతో నింపి మీరు ముందుకు నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ, మమ్మల్ని కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ, విన్న వాక్య ప్రకారం మేము జీవించే ధన్యత విశ్వాసము మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా కూడి ఉన్న మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.